ఉండుటే మేలు దేవుని అందలి భయభక్తులతో ఉండుటే మేలు ఉండుటే మేలు మాధుర్యమే నా ప్రభుతో జీవితం మహిమానందమే మహాచర్యమే మహిమానందమే మహాచర్యమే మాధుర్యమే నా ప్రభుతో జీవితం. హల్లెలూయా హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన దగ్గర ఉన్నటువంటిది కొంచెమే. నువ్వేమి కలిగి ఉన్నా సరే నీ జీవితంలో నువ్వు కలిగి ఉండవలసింది ఏంటంటే, దేవుడు అంటున్నాడు ఆవగింజంత విశ్వాసం నీలో ఉంటే ఏమవుతుందంట, ఈ కంబళి చెట్టు వెళ్ళి సముద్రంలో పడు అనంటే పడుతుందంట. ఈ కొండెళ్ళి సముద్రంలో పడు అంటే పడుతుందంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు నమ్ముకోవాల్సింది, నువ్వు కలిగి ఉండవలసింది ఈ లోకంలో ఏంటంటే, నీ కొరకై ప్రాణం పెట్టినటువంటి దేవుడు యేసయ్య యందు విశ్వాసం నమ్మిక నువ్వు కలిగి ఉండు, అంతే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దైవజనుడు అన్నాడు, అమ్మా నీ దగ్గరేముంది అన్నాడు. అయ్యా కొంచెం నూనె. దేవునికి స్తోత్రం. కొంచెం విశ్వాసం ఉంది, కొంచెం నమ్మిక ఉంది, కొంచెమే భక్తి ఉంది నా దగ్గర. ఆ కొంచెాన్ని దేవుడు ఏం చేస్తాడంటే అది పెద్ద మహావృక్షంగా దేవుడు దాన్ని చేస్తాడనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు దేవుని యొక్క సన్నిధిలో నీకున్నటువంటి విశ్వాసాన్ని నమ్మికను దేవుని యందు నువ్వు కనపరిచినప్పుడు దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరికి తల్లిదండ్రులు ఇద్దరు ఒక బిడ్డను తీసుకొని వచ్చారు. అయ్యా వీడు అగ్ని కనపడితే అగ్నిలో దిగుతున్నాడు, నీళ్లు కనపడితే నీళ్ళల్లో పడిపోతున్నాడు, ఎంతసేపు వీడిలో ఉన్నటువంటి దురాత్మ వీడిని చంపడానికే చూస్తుంది, మా వల్ల కావటం లేదు. నాయనా ఈ బిడ్డని మరి నువ్వు నాయన విడిపించయ్యా చీకటి నుండి, సాతాను శక్తి నుండి అని అడిగినప్పుడు ప్రభు అన్నాడు కదా, ప్రభు ఏమనంటే నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. నమ్మిక, విశ్వాసం నువ్వు దేవుని యందు కలిగి ఉన్నప్పుడు, దేవుని మీద ఆనుకున్నప్పుడు, ఆధారపడినప్పుడు దేవుడు నీ దగ్గర ఏమున్నాయని, నీ దగ్గర ఎంత డబ్బు ఉంది, లేదా నువ్వెంత గొప్పదానివి, నువ్వెంత